డీటెయిల్స్ తెలుగుదేశం పార్టీకి కొత్త సమస్య వచ్చి పడింది. ఉత్తరాంధ్రలో పార్టీ బాగా పుంజుకుందని నేతలు ఉత్సాహంగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నప్పటికీ ఎంపీ అభ్యర్థి ఎవరో తెలియక పార్టీ క్యాడర్ పూర్తిగా అయోమయానికి గురవుతోంది. అటువంటి నియోజకవర్గమే విజయనగరం పార్లమెంట్ స్థానం. ఇటు శ్రీకాకుళం జిల్లాలో, అటు విజయనగరం జిల్లాలో మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కలిసి ఉన్న విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఇప్పటివరకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇంకా నెల రోజులు కూడా ఎన్నికలు లేకపోయినా ఇప్పటికీ టీడీపీకి ఎంపీ అభ్యర్థి ఎవరో తెలియని గందరగోళం ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఉంది. ఆర్థికంగా బలమైన ఎంపీ అభ్యర్థి దొరికితే తమకు సహాయంగా ఉంటాడనే ఆశతో ఎమ్మెల్యే అభ్యర్థులున్నారు. సీటు గెలిచే అవకాశాలున్నా ఏ ఒక్కరూ ఎంపీగా బరిలో దిగేందుకు ఆసక్తి చూపకపోవడంతో టీడీపీ వ్యూహకర్తలు కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారని సమాచారం. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపీగా నిలిపేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక విజయనగరం ఎంపీ స్థానానికి సంబంధించి అయితే మాత్రం చాలా ఇది ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిందని అయితే మనం చెప్పుకోవచ్చు. టీడీపీ అభ్యర్థిగా ఎవరన్న దాని మీద అయితే మాత్రం ఇక్కడ సందిగ్ధత అయితే నెలకొని ఉంది. ఇప్పటి వరకు బీజేపీ ఇక్కడ అభ్యర్థిగా ఉంటారంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ కాస్తంత రిలాక్స్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అనివార్య కారణాల వలన అయితే మాత్రం ఇది టీడీపీకి మళ్ళీ కేటాయించడంతో అయితే మాత్రం ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది ఇక్కడ టీడీపీకి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు అయితే మాత్రం గత కొంతకాలంగా ఈయన ఎంపీ టికెట్ ఇస్తారంటూ కూడా కొంతకాలంగా ఊహాగానాలు నచ్చాయి. అయితే ఆమె కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె కూతురికి విజయలక్ష్మికి ఎప్పుడైతే టికెట్ అసెంబ్లీకి కేటాయించారో ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఈ అశోక్ గజపతిరాజు గారు కొంతవరకు ఆయన స్తబ్దుగా ఉన్న పరిస్థితి ఉంది. కేవలం అతను బంగ్లాకు మాత్రమే ఆయన బంగ్లాకి అంకితం అవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే కూతురు విజయనగరం సంబంధించి వచ్చినప్పటికీ కూడా కొంతసేపు ఉండి అది వెంటనే ఆయన వెళ్ళిపోవడంతో అయితే మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా ఎంపీకి పోటీ చేసే అవకాశం లేదని అయితే మాత్రం మనకి క్లియర్ కట్ గా అర్థమైంది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పుడు చంద్రబాబు ఇదే విషయానికి సంబంధించి ఇప్పటికే భారీగా కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే విజయనగరం ఎంపీ స్థానానికి సంబంధించి ఖచ్చితంగా అక్కడ అయితే మాత్రం తూర్పు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ తూర్పు కాపులకి అయితే మాత్రం ఇక్కడ సీట్ ఇస్తే కనుక ఖచ్చితంగా గెలుపు అయితే మాత్రం సాధ్యమవుతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడికి మీసాల గీత మాజీ ఎమ్మెల్యే విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత పేరు కూడా దీనిలోకి వచ్చింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కర్రోతు బంగారాజు నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి తూర్పు కాపు సమాజ వర్గానికి సంబంధించిన జనసేన అక్కడ పోటీలో ఉండడంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఉన్నటువంటి కర్రోతు బంగారాజును కూడా ఇక్కడ ఏదైతే ఈ టీడీపీ అభ్యర్థుల లిస్టు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించినటువంటి గేదెల శ్రీనిబాబును కూడా ఇక్కడ ఈ పరిశీలనలో కూడా ఉన్నట్టుంది. ఎందుకంటే గత 2-3 రోజులుగా అయితే మాత్రం ఈ గేదెల శ్రీనిబాబు అనే వ్యక్తి చంద్రబాబును కూడా కలవడం జరిగింది. అదేవిధంగా ఈ టికెట్ ఇచ్చినట్టయితే కనుక నేను ఖచ్చితంగా గెలిచి తీరుతాను, అదేవిధంగా ఆర్థికంగా కూడా బలంగా ఉండడంతో అయితే మాత్రం నేను కూడా దీనికి అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ హెచ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక వ్యక్తిని కూడా మనకి ఇక్కడ చూడడం జరిగింది హెచ్చర్లకు సంబంధించి. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక నెల్లిమర్ల నియోజకవర్గానికి కూడా సంబంధించినటువంటి నాయకులు రైట్ నాయుడు, థ్యాంక్ యూ.